వర్షాకాలంలో ఉరుములు మెరుపుల సమయంలో వాహనాలకు ఛార్జింగ్ పెట్టాల్సొస్తే జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ఛార్జింగ్ పోర్ట్ ప్లగ్ వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ప్లగ్ పోర్ట్ ఎప్పుడూ తడవకుండా శుభ్రంగా ఉంచేలా చూసుకోవాలి. దీంతో పాటు ఇంటికి తప్పనిసరిగా ఎర్తింగ్ కలిగి ఉండాలి. బ్యాటరీలు ఫుల్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. అలా ఉంచకూడదు. ఛార్జింగ్ 20 నుండి 80% వరకు చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది. కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అప్పటికే వాహనం వేడెక్కి ఉంటుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టడం వల్ల వాహనం పేలిపోయే అవకాశం ఉంది. ప్రయాణం చేసొచ్చినప్పుడు వాహనాన్ని ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో కాకుండా గాలి తగిలే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. వర్షాకాలంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరుతుంది. అలాంటి సమయంలో కొంత మోతాదులో నీరు ఉన్నప్పుడు వాహనం వెళ్లొచ్చు, కానీ వాహనం మునిగేలా నీటిలో నుంచి వెళ్లొద్దు. అలా వెళ్తే మోటార్లో నీరు చేరడం ద్వారా అది పాడైపోతుంది. దాంతోపాటు బ్యాటరీలకు నీరు చేరితే బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉంటుంది. వరదలో నుంచి వాహనం వెళ్లినప్పుడు అందులో నీరు చేరినట్లు గమనిస్తే తక్షణమే బ్యాటరీ కనెక్షన్ తొలగించి నీరు ఆరిపోయేలా చూసుకోవాలి. వాహనంతో వచ్చిన బ్యాటరీ లైఫ్ అయిపోయాక కూడా బ్రాండెడ్ అధికృత డీలర్ వద్దే బ్యాటరీలు కొనుగోలు చేయాలి. మార్కెట్లో బ్రాండెడ్ బ్యాటరీలను పోలిన నకిలీవి చాలా వస్తున్నాయి. సగం ధరకే అందజేస్తామని వ్యాపారులు మభ్యపెడుతుంటారు. ఇలా తక్కువ ధరకే కొనుగోలు చేసిన నాసిరకం బ్యాటరీలు ఎక్కువగా పేలిపోతుంటాయి. బ్యాటరీల మార్పు విషయంలో వాహనదారులు నాణ్యత గల బ్యాటరీలనే కొనుగోలు చేయాలి. వాహనాల్లో బ్యాటరీ పేలిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. బండి బాగా వేడెక్కుతుంది, లోపల నుంచి పొగ వస్తుంటే తక్షణమే బండిని ఆపేసి చల్లని ప్రదేశంలో ఉంచాలి. వర్షాకాలంలో ముసురు, గాల్లోని తేమ వల్ల ఎలక్ట్రిక్ కనెక్షన్లు, వైర్లు రంగులేని చోట తుప్పు పడుతుంది. వాటి పట్ల సైతం జాగ్రత్త వహించాలి. వాహనాలను వర్షంలో పార్కింగ్ చేయవద్దు. వర్షపు నీరు వాహనంలోకి ప్రవేశిస్తుంది. వాహనాలను బయట పార్కింగ్ చేసినప్పుడు తప్పనిసరిగా వాహనానికి కవర్ వినియోగించాలి. సరిగ్గా నడుస్తున్నప్పటికీ కనీసం ప్రతి 3 నెలలకొకసారైనా వాహనాన్ని తనిఖీ చేయించాలి. వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా తనిఖీ చేయాలి.